బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మావోయిస్ట్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు కనిపించడంతో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఎన్నికలను బహిష్కరించాలని కార్మికులకు, రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు కనిపించడంతో ఏం జరుగుతుందోనని ఏజెన్సీ ప్రాంతాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్, చెప్పండి, పోస్టర్లు కలకలం రేపాయి మావోయిస్టులకు సంబంధించి దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గూండాలం మండలంలో పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో దమరిగూడెం మల్లన్న వాగు ప్రాంతంలో అయితే ఈ యొక్క మావోయిస్టు పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయని కూడా చెప్పొచ్చు. అయితే ఇల్లందు నర్సంపేట మావోయిస్టు పార్టీ పేరిట ఈ యొక్క లేఖలు అయితే అక్కడ ఉన్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే కార్మికులు, మహిళలు, విద్యార్థులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించాలని ఈ లేఖ ద్వారా ప్రజలకైతే వీరు సందేశాన్ని పంపినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ, రైతు బంధు కౌలకు కూడా ఇవ్వాలని, ధరణిని రద్దు చేయాలని, ప్రాజెక్టుల ద్వారా జరుగుతున్నటువంటి పర్యావరణ విధ్వంసాలు అరికట్టాలని, ఇక విద్యార్థుల పరంగా చూసుకుంటే కేజీ టు పీజీ ఉచిత విద్య అందించాలని, మతోన్మాద విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నటువంటి బీజేపీ కుట్రపూరిత ప్రయత్నాలు అయితే నిలిపివేయాలని, ప్రైవేట్ స్కూళ్లను రద్దు చేసి ప్రభుత్వ స్కూళ్లను మెరుగుపరచాలని, ఇక నిరుద్యోగుల పరంగా ఉద్యోగ అవకాశాలు కల్పించి కార్మికుల పరంగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని, వీటన్నిటికి సంబంధించినటువంటి వీటన్నిటికీ కూడా ఈ యొక్క పోస్టర్లు అయితే వీరు ఇచ్చినట్లు మనం చూడవచ్చు. అయితే ఎన్నికల వేళ మావోయిస్టుల కదలికలు కనిపించడంతో ఎప్పుడు ఏం జరుగుతుందని ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా బిగ్గుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఇటు భద్రాద్రి జిల్లా చూసుకుంటే ఇటు గూండాల మండలం కావచ్చు, లేదంటే చర్ల సరిహద్దు ప్రాంతాల్లో అన్నింటిలో కూడా ఈ మధ్య కాలంలో ఎన్నికలు ఎప్పుడైతే వచ్చాయో ఈ మధ్య కాలంలో ఇటు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ, అదేవిధంగా ప్రధాన పార్టీలను టార్గెట్ చేస్తూ ఈ యొక్క మావోయిస్టులు అయితే ఈ లేఖలను అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. వీటన్నిటినీ చూసుకుంటే ఎప్పుడు ఏమవుతుందో అనే పరిస్థితి అయితే ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో నెలకొందని అయితే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.